హలో అండి అందరికీ. రీసెంట్గా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఉన్నారు కదా, ఆమె కడప జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ మీద కొంచెం సీరియస్ కావటం జరిగిందనమాట. ఎందుకు అంటే మనందరికీ తెలుసు, ఇవాళ ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరుపుతారు. అలాగే కడప జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా అయితే స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతున్నారనమాట. అయితే ఈ సందర్భంగా ఆ స్వతంత్ర దినోత్సవ వేడుకలకి, అంటే గ్రౌండ్లో జరుగుతున్న స్వతంత్ర దినోత్సవ వేడుకలకి మాధవిరెడ్డి గారు హాజరయ్యారనమాట. అయితే అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రోటోకాల్ ప్రకారం స్టేజ్ మీద మాధవిరెడ్డి గారికి కుర్చీ వేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఒక మాట అయితే వినిపిస్తూ ఉంది. అయితే అక్కడ మాధవిరెడ్డి గారికి కుర్చీ వేయలేదంట. అయితే ఆమె నించోవడం చూసిన అతిథి సింగ్ గారు, అంటే ఆమె ఎమ్మెల్యే పెద్ద మనిషి కాబట్టి నించోటాన్ని చూసిన అతిథి సింగ్ గారు ఆమె పిలవటానికి వెళ్ళారు. పక్కన వేరే కుర్చీ వేసి ప్రోటోకాల్ లేకపోయినా కానీ ఆమెను పిలవటానికి వెళ్ళారు. అయితే ఆమె సీరియస్ కావడం జరిగింది. నేను వచ్చినా ఇట్లా నించోబెడతానా అని చెప్పేసి, మీకు కొంచెం బాధ్యత తెలియదా అని చెప్పేసి ఆమె కొంచెం ఏదైతే కడప జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ మీద కొంచెం సీరియస్ కావడం జరిగింది. పాపం అతిథి సింగ్ కొంచెం చిన్న ముఖం పెట్టుకొని ఆమె బయటికి, అంటే పక్కకి అయితే వెళ్ళిపోవడం జరిగిందనమాట. అయితే వెంటనే తర్వాత కలెక్టర్ వచ్చి పిలిచి పక్కన ఒక చైర్ వేశారు. మాధవిరెడ్డి గారిని వచ్చి పిలిచారు. అయితే కలెక్టర్ పెద్ద ఏం పట్టించుకోలేదు, అంటే కలెక్టర్ పిలిచినా కానీ పట్టించుకోలేదు. తర్వాత ఆమె ఒక అర్ధగంట సేపు అక్కడ నిలబడి వెళ్ళిపోయారు అనమాట. అయితే మరి ఇది మిస్కమ్యూనికేషన్ వల్ల లేకపోతే సంథింగ్ దేనివల్ల తెలియదు, కానీ ఇక్కడ కొంచెం ఒక డ్రామా అనేది క్రియేట్ అయిందనమాట. డ్రామా మీన్స్ ఏంటంటే ఒక చిన్న ఏమంటారు, చిన్న గొడవ లాంటిది అయితే క్రియేట్ అయిందనమాట. ఏదేమైనా కానీ పాపం అతిథి సింగ్ మన రాజకీయాల గురించి తెలియదు కదా, పాపం నార్త్ ఇండియా ఆమె రీసెంట్గానే దాదాపు ఒక 2-3 years అయ్యి ఉంటుంది మేబీ ఆమె ఐఏఎస్ అయ్యి. కొంచెం ఒకేసారి ఎమ్మెల్యే గారి కోపాన్ని చూసి భయపడిపోయింది. పిలిచినా రాలేదు. తర్వాత కలెక్టర్ వచ్చి పిలిచినా కానీ ఆమె రాలేదు. సీరియస్ అయిపోయి అక్కడ నుంచి ఒక అర్ధగంట సేపు నించొని వెళ్ళిపోయారు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే.